అంటే ఆబ్వియస్లీ చిన్న హీరోల సినిమాల్లాగా లేదా చిన్న సినిమాల్లాగా లో బడ్జెటెడ్ మూవీస్ లాగా డే 1 కంటే డే 2 ఎక్కువ వచ్చే పరిస్థితి ఉండదు పెద్ద హీరోలకి. బట్ స్టిల్ కల్కి ఏంటంటే హైప్తో ప్రభాస్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ హైప్ అండ్ సినిమాలు లేకపోవడం వీటన్నిటి వల్ల కాస్త డే 1 మంచి నెంబర్స్ వచ్చినా పెట్టాల్సిన దానికంటే తక్కువ నెంబర్స్ పెట్టారు. అంటే సలార్ కానీ లేకపోతే మీకు వేరే వేరే సినిమాలు ఏదన్నా గుంటూరు కారం కానీ ఇట్లా డే 1 పడాల్సినటువంటి నెంబర్స్ కంటే కాస్త అంటే కల్కి లెవెల్కి తక్కువ, ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ కాబట్టి తక్కువ నెంబర్స్ పడ్డాయి. కానీ ఏమైందంటే డే 1 అద్భుతమైనటువంటి మౌత్ టాక్ జనాల మధ్య. మహాభారతం అంట స్క్రీన్ మీద అంట అనేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది, పాజిటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. దాంతో ఇప్పుడు జనాలు థియేటర్లకి ఎగబడడం మొదలుపెట్టారు. సో సెకండ్ డే మంచి నెంబర్స్, ఊహించిన దానికంటే మంచి నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. డే 1 వచ్చేసి దాదాపుగా 164 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చింది. డే 2 వచ్చేసి ఈజీగా 100 కోట్ల గ్రాస్ డెఫినెట్లీ మనకి కనిపిస్తుంది, ఆ ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా 2 రోజులు కలిపి 260 క్రోర్ గ్రాస్ దాటే పరిస్థితి ఉంది. అంటే మామూలు మన ట్రాకింగ్ నెంబర్స్ చెప్తున్నా, ప్రొడ్యూసర్స్ ఏ సినిమా అయినా పోస్టర్లు మరీ ఎక్కువ వేసుకుంటారు కానీ. సో ఇది గ్రాస్ వరకు అయితే. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యొక్క షేర్ చూస్తే డే 1 మనకి దాదాపు 38 కోట్ల వరకు డే 1 కలెక్ట్ అయితే, డే 2 వచ్చేసి ఒక 17 క్రోర్స్ వరకు కలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇంకా రావాల్సి ఉంది. సో సెకండ్ డే 17 క్రోర్స్ కలెక్ట్ చేయడం అనేది ఇలాంటి సినిమా, ఎందుకంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కాబట్టి మాస్ ఆడియన్స్కి బీసీ సెంటర్స్లో పెద్దగా ఎక్కే పరిస్థితి ఉండదు. బట్ ఏ సెంటర్ ఆడియన్స్కి మాత్రం ఫుల్ టూ నచ్చింది. మల్టీప్లెక్స్లు అయితే బ్యాక్ టు బ్యాక్ షోలు వేస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, గత సినిమాల కంటే కూడా ఈ సినిమాకి మల్టీప్లెక్స్ షోస్ చాలా ఎక్కువ షోస్ వేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే చిన్న చిన్న ఊళ్ళలో ఉండే మల్టీప్లెక్స్లో కూడా ఎక్కువ షోస్ని రన్ చేయడానికి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఇష్టపడుతున్నాయి. ఎందువల్ల అంటే ఏ సెంటర్ ఆడియన్స్ దీనికి విపరీతం కనెక్ట్ అవుతున్నారు. హనుమాన్ తర్వాత ఒక ఫ్యాంటసీ, సోషల్ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్, దాంట్లోకి మళ్ళీ ఈ మహాభారతాన్ని ఇన్వాల్వ్ చేయడం, మహాభారత యుద్ధాన్ని ఇన్వాల్వ్ చేయడం, కృష్ణుడు కానీ మన కర్ణుడు కానీ అర్జునుడు కానీ అశ్వత్థాముడు కానీ ఈ మొత్తం అంశాలు అనేవి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఎన్నో దశాబ్దాల నుంచి వింటున్నటువంటి పురాణాల యొక్క గాథలు కథలు ఇవన్నీ అవటం వల్ల మనకి కనెక్ట్ బాగుంటుంది. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వెళ్తున్నారు. అండ్ సండే థర్డ్ డే అవడంతో వీకెండ్ మొత్తం చూసుకుంటే కల్కి భారీ ఎత్తున రికార్డులు పెట్టబోతుంది, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. అయితే మండే నుంచి ఎట్లా ఉంటుంది, మండే అనేది ఏ మూవీకనే ఒక లిట్మస్ యాసిడ్ టెస్ట్ అనుకోవచ్చు. మండే డ్రాప్స్ ఉంటాయా, ఎట్లా ఉంటుంది, సెకండ్ వీకెండ్కి మళ్ళీ పిక్ అవుతుందా సినిమా అనేది చూడాలి. బట్ ఫస్ట్ వీకెండ్ మాత్రం నెంబర్స్ అదిరిపోబోతున్నాయి, అందులో డౌటే లేదు. వరల్డ్ వైడ్ గ్రాస్ మాత్రం ఈ మూవీకి దాదాపు 260 క్రోర్స్ వచ్చేసినట్టే, ఇంకా వెరీ బిగ్ రికార్డ్. 200 క్రోర్ మూవీస్ ఉన్నవి ప్రభాస్కి దాదాపు 6 సినిమాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. రజనీకాంత్కి ఒక 6 ఉన్నాయి, విజయ్కి వచ్చేసి ఒక 7 ఉన్నాయి. సో ఒక టాప్ నాచ్ పొజిషన్లో ఉన్నాడు ప్రభాస్ ఈ పరంగా చూసుకుంటే అని చెప్పుకోవచ్చు.